ఏది మీరు అంటుంది కల్వకుర్తి హరీష్ రావు గారు మంత్రి గారికి అండర్ గ్రౌండ్ సర్ఫేస్ పంపుల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరిగిపోయింది. నేను చెప్పిన మాటలు ఏమి వినే పరిస్థితుల్లో ఎవరు లేరు. నేను చెప్పడానికి ఆపర్చునిటీ కూడా ఇవ్వట్లేదు, చెప్పినా వినట్లేదు. ఒకసారి చెప్పడం జరిగింది, సార్ ప్రెషర్ మీద పెంచుతున్నారు, పంప దూరం పెడుతున్నారు, ఒకసారి ఓరల్గా చెప్పడం జరిగింది. నువ్వు పెట్టుకున్నది మేము ఇచ్చింది సంతకాలు చేసి పుష్ చేస్తానికా లేక అడ్డం పెట్టడానికా అనే మాట జరిగింది ఫేస్ టు ఫేస్. ఎవరు ముఖ్యమంత్రి గారు అన్నారు ఈ మాట? ముఖ్యమంత్రి గారు లేరు ఇరిగేషన్ అప్పుడు. మరి ఎవరన్నారు ఈ మాట? అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు. ఎవరు? హరీష్ రావు గారు. ఆ సందర్భంగా అన్నాడు, నేను అన్నిటికీ అడ్డం పెడుతుంటారు, ఎందుకు మీరు అడ్డం పెట్టుకోవడానికి అడ్వైజ్ పెట్టుకుంది నీకు పుష్ చేయడానికి అని. అప్పుడు నేను కొత్తగా ఉన్నా, నా కెపాసిటీ వాళ్ళకి తెలియదు. ఓకే, నా కెపాసిటీ ఎప్పుడు తెలిసిందంటే కల్వకుర్తి కమిషన్ చేసినప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఫాలో కావాలి. అప్పటి నుంచి కూడా వీళ్ళు పంపట్లేదు డ్రాయింగ్లు అని చెప్పాము. సెక్రటరీ గారు కూడా ఒకసారి చెప్పారు, డ్రాయింగ్లు అడ్వైజర్ గారు రూట్ చేయండి అంటే, కాదు సార్ జన్కో వాళ్ళు ముద్ర కొడుతున్నారు, అందుకే మేము చేసుకున్నాం సార్ అన్నీ అయిపోయినాయి అన్నారు. సరే అయిపోయిందని మనకి అప్పటి నుంచి ఏ ప్రాజెక్ట్ వచ్చినా తర్వాత అప్పుడు నాకు డ్రాయింగ్ రావడం మొదలుపెట్టినాయి. సెక్రటరీ గారు ఇంటర్ఫేర్ అయ్యి, స్మితా మేడం కూడా ఇంటర్ఫేర్ అయ్యి అని పెంటాడికి పంపండి, పెంటాడి సంతకం లేకుండా ఏ ఫైల్స్ ఎవరికి వెళ్ళదు అని అన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే పవర్ సెంటర్లు అయిపోయారా? ఇట్లా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సలహాదారుని మిమ్మల్ని పెట్టుకున్నారు, మీ దగ్గరికి డ్రాయింగ్స్ దానికి పర్మిషన్స్ అన్ని తీసుకోలేదు. కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అదాడి అనే ఫీలింగ్ వెళ్ళిపోయారు. ఎవరైనా? వెంకటేశ్వరరావు, హరిరామ్ గారు, వీళ్ళిద్దరు ఈఎన్సీలు. ఆయన ఆఫ్టర్ ఆల్ ఎస్సీ రిటైర్ అని మేమెందుకు ఇవ్వాలా అనే ఫీలింగ్ చాలా ఉండేది. నేను ఒక లెటర్ కూడా రాస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన